ఆంధ్రప్రదేశ్లో నిన్న రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ముఖ్యంగా జాతీయ సంస్థలకు చెందినవి మాత్రం తెలుగుదేశం కూటమి ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుందని కన్ఫర్మ్ చేశాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన సంస్థల్లో మాత్రం సగం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్తే సగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన సంస్థ ఆరా మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పింది. 94 నుంచి 104 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇంకొక 7 సీట్లు అదనంగా పెరిగే అవకాశం ఉంది వైసీపీకి అని కాన్ఫిడెంట్గా చెప్పాడు. అయితే మెజారిటీ నేషనల్ మీడియా మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి గెలుస్తుందని చెప్పింది. అయితే ఎందుకో నిన్నటి నుంచి ఆరా మస్తాన్ని తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నట్లు కనపడింది. వీళ్ళు ఆరా మస్తాన్ని విమర్శించడానికి కారణం ఏంటి? తెలుగుదేశం నాయకులందరూ కూడా ఆరా మస్తాన్ అమ్ముడుపోయాడు, 30 కోట్లు తీసుకున్నాడు, అందుకే సర్వే నివేదికను మార్చేశాడు అని చెప్పి విమర్శలు చేస్తున్నారు. అయితే మిగిలిన సర్వేలన్నీ కూడా నేషనల్ సర్వీస్లో మెజారిటీ సర్వీస్ తెలుగుదేశం కూటమి గెలుస్తుందని కన్ఫామ్గా చెప్పేశాయి. కేవలం 3-4 సంస్థలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పాయి. అయినా సరే ఆరా మస్తాన్ మీద విమర్శించడానికి కారణం ఏంటి అనేది ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా నేషనల్ మీడియా ఇచ్చిన సర్వేల మీద అంత నమ్మకం తెలుగుదేశం వాళ్ళకి లేదేమో. ఆరా మస్తాన్ సర్వే మీదే క్రెడిబిలిటీ ఉంది, ఆరా మస్తాన్ యాక్యురేట్గా చెప్పాడన్న అంచనాకి తెలుగుదేశం నాయకులు ఏమైనా వచ్చున్నారేమో అనే కారణంతోనే వీళ్ళు విమర్శిస్తున్నట్లు చూడొచ్చు. ఎందుకంటే నేషనల్ మీడియా ఏం చెప్పింది? ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం కూటమి 20 ఎంపీ స్థానాలు పైగా గెలుస్తుందని ఒకళ్ళు చెప్తే 23 నుంచి 25 గెలుస్తుందని ఇంకొకళ్ళు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 0 నుంచి 5 సీట్లని ఒకళ్ళు, 0 నుంచి 2 సీట్లని ఒకళ్ళు, అసలు 0 సీట్లకే పరిమితం అవుతుందని ఒకళ్ళు, ఇలా జాతీయ సంస్థలు అంచనా వేశాయి. వీళ్ళ అంచనాలు చూస్తే 0 నుంచి 2 సీట్లు, 2 పార్లమెంట్ సీట్లు గెలుస్తుంది అంటే 14 సీట్లు అసెంబ్లీ సీట్ల కింద కన్వర్ట్ అవుతాయి. సో 14 సీట్లకే వైసీపీ పరిమితం అయిపోతుందని ఒక నేషనల్ ఏజెన్సీ, లేదు 21 సీట్లకి లేదా 30 సీట్లకే పరిమితం అవుతుందని కొన్ని ఏజెన్సీలు అయితే స్పష్టం చేశాయి. సో వాళ్ళ నెంబర్లు గ్రౌండ్ రియాలిటీకి చాలా దూరంగా ఉన్నాయి. కానీ ఆరా మస్తాన్ ఇచ్చిన నెంబర్లు మాత్రం గ్రౌండ్ రియాలిటీకి చాలా దగ్గరగా ఉండడంతో సో ఆరా మస్తాన్ సర్వే ఒకవేళ నిజమవుతుందేమో అన్న భావనలోకి ఏమన్నా తెలుగుదేశం నాయకులు వెళ్ళారా, ఆ ఉద్దేశంతోనే ఆయన మీద విమర్శలు చేస్తున్నారా అనే డిస్కషన్ అయితే బయట కనపడుతుంది. ఎందుకంటే ఆరా మస్తాన్ చాలా దగ్గరగా ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చినా తక్కువ సీట్లతోనే అధికారంలో రాకపోతుందని ఆరా మస్తాన్ చెప్పారు. కానీ నేషనల్ ఏజెన్సీస్ మాత్రం స్వీప్ కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ విషయంలో వైసీపీ కేవలం 1 పార్లమెంట్ సీటు లేదా 2 లేదా 3 సీట్లకే పరిమితం అవుతుంది, మిగిలిన అన్నీ తెలుగుదేశం కూటమి గెలుస్తుంది అని అంచనాలు వేశారు. కానీ తెలుగుదేశం నాయకులకి గ్రౌండ్ రియాలిటీ తెలుసు. వాళ్ళు అంచనా వేస్తుంది ఏంటి? ఖచ్చితంగా స్వల్ప మెజారిటీతో అయినా మేము అధికారంలోకి వస్తాను వాళ్ళు అంచనా వేశారు. కానీ నేషనల్ మీడియా స్వీప్ చెప్తుంది కాబట్టి వాళ్ళ మాట ఒక పక్క కనపడుతుంది. ఆరా మస్తాన్ గ్రౌండ్ రియాలిటీకి అనుకూలంగా ఆయన సర్వే ఇచ్చాడు, ఈయన ఒక వైపు కనపడుతుంది. ఈ రెండింటిని పక్కన పెట్టుకుని చూసినప్పుడు ఆరా మస్తాన్ దానికి కొంత ఎడ్జ్ కనపడుతుంది. కాబట్టి ఒకవేళ అదేమన్నా నిజమయ్యే అవకాశం ఉందా అన్న ఫీలింగ్లో వీళ్ళు ఎలా విమర్శలు చేస్తున్నారా అనే టాక్ అయితే సోషల్ మీడియాలో కనబడుతుంది. మరి నిజంగా ఆరా మస్తాన్ చెప్పిన సర్వే నిజమవుతుందా లేదా నేషనల్ మీడియా ప్రెడిక్షన్ నిజమవుతుందా అనేది మనకి June 4th క్లారిటీ వస్తుంది.